ఇంద్రా విఎస్ ఎంటర్టైన్మెంట్స్ లో ఇవాళ కొత్త కంటెంట్ ఏంటంటే చాలా కొత్త డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే బాగోదు అనేసి చిన్న 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 ప్రాంక్ చేస్తాను. ప్రాంక్ ఏంటంటే తనకి మన ప్రత్యూష్ గాడు వాడి దగ్గర ఒక్కడి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఛానల్ నుంచి ఎవరో మెసేజ్ చేశారంటే వాడు ఒకటే రియాక్ట్ అవుతాడు. సో ఎందుకు మెసేజ్ చేసిన తను రేజ్ అవుతుంది, మేము కొట్టడానికి కూడా పోతాం. వీడియో ఎట్లా ఏమవుతుంది వాడి రియాక్షన్స్ ఏందో చూద్దాం. ఓకే, నేను ప్రత్యూష్ గాడికి ఫోన్ కూడా చేస్తాను, వాడిని పిలుద్దాం. సో వాడైతే వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడాలనేది నీకు తెలుసు కదా, నువ్వు చేసాయి. ఓకేనా? ఏ రారా ఇక్కడ ఏం చేస్తాను? నువ్వేం చేస్తావు? నేనేం చేసినా? ఏం చేసినా? అసలు నేనేం చేసినా? అదేందిరా అట్లా కాదు, నువ్వు మెసేజ్ చేసి ఏంది ఏంది? నా కాడ నెట్ బ్యాలెన్స్ లేవన్నా. మరి ఎవరు వేసారు మన టీంలో? నీది ఒక్కడి దగ్గర ఫోన్ ఉన్నది, ఎవరి దగ్గర? మీ దగ్గర ఉందా ఫోన్? ఇప్పుడు నేను చేయలే అన్న, అసలు నేను చేయలే అన్న. ఆమె ఎవరో తెలియదు అన్న. ఆమె ఎవరో తెలియదు అన్న. నేను తెలీదా నీకు? తెలియదు ఎందుకు మెసేజ్ చేసినా? అసలు అది నువ్వు నా వెనకాల తిరుగుతున్నా, ఇచ్చేది పరువులు ఇస్తే ఎట్లారా? అరే ఏం పనులు రాయి, ఎవరో తెలియదు అంటే నాకన్నా నువ్వు మళ్ళా కోపం వస్తుంది అన్న. అమ్మాయికి ఎవరో తెలియదు అన్న. తెలియదా? తెలియకుండా ఎట్లా మెసేజ్ చేసినారు నువ్వు? ఏమో అన్న, అసలు నా చేతిలో అడుగు మరి, చూపి 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 మళ్ళీ చూడు. మళ్ళీ చూడు కాదు, నువ్వే చేసినావు మరి. అది నేను చేయలేదన్నా. ఎట్ట నవ్వుతున్నావు నువ్వు? నేను చేయలేదన్నా. అసలు నీకు ఎట్ట నవ్వు బుద్ధి అవుతుంది రా అసలు? ఒరే దేవుడా, అరే అమ్మాయి జీవితం ఆగమవుతుంది అట్లా మెసేజ్ చేయొచ్చు. మన టీంలో ఎవరి దగ్గర ఉన్నది ఆ ఫోన్? ఎవరో తెలియదన్న నాకు. నీకు తెలియకోకుండా మెసేజ్ ఎట్ట చేస్తా? ఆమె ఎట్లా అంటారా మరి? ఒక అమ్మాయి వచ్చి చెప్తుందారా నాకు? చెప్పురా. తలగా కిందకి ఎందుకు వేసినావు చెప్పు. ఆమె ఎవరో తెలియదు అంటాను, మెసేజ్ ఎందుకు చేసినావు? ఎవరు మెసేజ్ చేసి నీకు? వాళ్ళు తిన్నావు, ఉన్నావా, బాగున్నావా, ఏదో ఉంటుందిగా. అవపడదు కారా? కెమెరా పెట్టి మరి నీ బాగోతాలు బయట పెడతానా నేను? ఎవరో తెలియదన్న నాకు. అదే మరి అదే మాట తెలియకుండా ఎందుకు మెసేజ్ చేసినావు చెప్పు. మెసేజ్ చేయలే అన్న. ఎందుకు మెసేజ్ చేయలేదు? నువ్వెందుకు నవ్వుతున్నావు? మెసేజ్ చేసిన చెప్పినావు కదా. చెప్పినావు వాడు చేసిన, అందుకే నేను నీ దగ్గరకు వచ్చా. నేను ఎందుకు వచ్చా చూడు. అవును. ఒరే ఏంద్ర ఈ మెసేజ్ చేసి కరెక్టారా? అసలు వాడి దగ్గర అకౌంట్ ఇది? వాడి దగ్గర అకౌంట్ చేస్తావారా? ఎబ్బే చూడు, నీ అకౌంట్ నుంచి అలా మెసేజ్ పెడతావారా? నేను మెసేజ్ చేసింది కాబట్టి వాళ్ళని బెదిరిస్తున్నావు నువ్వు. అసలు నేను మెసేజ్ చేయను అంటే మళ్ళీ మెసేజ్ చేసిన అంటే ఏందన్నా? చెయ్యను ఎందుకంటాను చెప్పండి. అండు అంటే నీ పేరు కూడా తెలుసు, ఎవరో కూడా తెలుసు. చూసిన మళ్ళీ ఎవరో కూడా తెలుసు అంటే తెలియదన్నా. నీకు ఎట్లా తెలియకుండా ఉన్నా చెప్పు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ పెట్టి తెలుసు, కానీ ఎవరో తెలియదు అన్నా. అన్ని నువ్వే చెప్పినావు నాకు. నీ పేరు చెప్పినావు, నీ అడ్రస్ చెప్పినావు. అసలు ఎవరో తెలియదు నా. మీరు అసలు ఏందన్నా నాది? అది కాదురా, నీ బిహేవియర్ నచ్చలేరా. నెక్స్ట్ వీడియో నుంచి నేను చూపినా మెసేజ్ చూపి ఎందుకు చూపించాల్సిన వాళ్ళు చూపించా. నీకెందుకు చూపించాలి? చేసినోడు నీకు తెలీదా? తెలీదు. ఏం తెలియదు నీకు? చాటింగ్ చేయటం. మళ్ళీ చాటింగ్ చేయడం తెలియదు అంట. అరే ఇది కాదురా, ఇప్పుడు నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు, నువ్వు చాటింగ్ చేసినావు. ఇప్పుడు నాకు వచ్చి చెప్పింది కాబట్టి బాగున్నది, ఎందుకంటే మన వీడియోలు ఉంటాయి కాబట్టి. అదే బయట వాళ్ళకి ఎవరిదన్నా చెప్పి నేను కొట్టి పరిస్థితి ఏందిరా? అరే తెలియకోకుండా ఉంటుంది. అరే మరి కానీ నీకు ఇజ్జత్ యజమానం లేదా అసలుకి? సిగ్గుశరం లేదా నీకు? ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తాను, మళ్ళీ అది కూడా మన టీంలో మనందరం సింగిల్స్ లా బతుకు చచ్చిపోదాం అనుకున్నావు. ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తావారు నువ్వు? సిగ్గులేని కుక్క అని వీడు అంటాడు. నేను అనట్లేదు, నాకు తెలియదు. నేను అన్న కూడా అలాంటి నిన్ను చెప్పురా.
మాట్లాడరా, నోరిప్పి మాట్లాడరా. నాకు తెలియదన్నా అంటే చేస్తే చేసిన అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. చేసావా లేదా ఏమని చెప్పు. చేయలేదన్న. ఆ? చేయలేదు. చేయలేదా? నువ్వు చేయలేదు, మాకు తెలుసు కానీ ఇట్లా కొత్త ఏంటి మన ఛానల్లోకి పేరు సానా మనతోటే ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ నుంచి. నేను ప్రాంక్ చేసినాం, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, వాడైతే దగ్గర ఏడు ముఖం పెట్టేసిండు. ఏడుతాడు అనుకున్నా, ఈ ఏడిపియడం నాకు కూడా వాడిని నాకు నచ్చదు కాబట్టి ఏడిపియట్లే. చేయడం మాకు చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. హాయ్ చెప్పండి సనా, హాయ్ చెప్పు. తెలుసా వీళ్ళు? తెలియదు. పండు తెలుసు, పండు పేరు చెప్పిన. ఇది యోగి, మీరు సాయి, లక్కీ అని పిలుస్తాం. నేను వాసు, నేను తెలుసు ఎట్టాలి. ఓ ఇది ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ మా ఛానల్ అయితే. లిటరల్ అయితే ఏడ్చేసిండు, వాడిని ఇంకా ఏడిపిస్తే బాగోదు అనేది ఏడిపియలేక ఆపేస్తాను ఆ వీడియో. సో రేపు పంచాలు అయితే అది రూపాయలు కంటెంట్ వస్తుంది అనమాట. తెలుసుగా ఏం చేయాలో, విఎస్ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి కింద నా బెల్ ఐకాన్ని కొట్టి ఎనీ టైం మా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.